శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వేదసారం అనే కార్యక్రమంలో ఈ రోజున ఒక గొప్ప విషయం గురించి తెలుసుకుందాం. వేద అంతర్గతమైనది, వేదాన్ని సైతం కాలమాన అనుసారంగా నిర్ణయించేది, గొప్పదైనటువంటి చైతన్యాన్ని ఆపాదించుకున్నటువంటి శ్రీక్రమం గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. మనలో చాలామంది ఈ రోజుకి అనేక మంత్రాలు సాధన చేస్తూ ఉన్నారు. ఈ సాధన చేసేటువంటి మంత్రాలకు ప్రధానమైనటువంటి సూత్రం, ఇవి ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి, వాటి యొక్క వైభవం, ఈ విషయాల గురించి సంపూర్ణంగా తెలియకుండానే సాధనా క్రమంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే దైనందిన జీవితంలో మనం ఆచరించేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా మటుకు శ్రీక్రమం నుంచే ప్రాప్తించాయి. శ్రీక్రమంలో ఆమ్నాయం అనేటువంటి ప్రధానమైన అంకం ఉంది. అందులో పూర్వామ్నాయం, దక్షిణామ్నాయం, పశ్చిమామ్నాయం, ఉత్తరామ్నాయం, ఊర్ధ్వామ్నాయం అని 5 శాఖలు ఉంటాయి. ఈ శాఖల నుంచి అనేక రకాల మంత్రాలు ఆవిర్భవించాయి. మహాగణపతి లగాయతు షోడశి దాకా నేటి కాలంలో మనకి అందుబాటులో ఉన్నవి, మనం ఆచరిస్తున్నటువంటివి ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి చైతన్యాలన్నిటికీ కూడా అధిపతి లలితా పరమేశ్వరి. ఈ లలితా పరమేశ్వరి సామ్రాజ్యదాయినిగా ఉన్నటువంటి క్రమాన్నే శ్రీక్రమం అంటారు. శ్రీక్రమం అంటే గొప్పదైనటువంటి మార్గం. ఇందులో ఇహపర సుఖాలు రెండూ కూడా ప్రాప్తిస్తాయి. వ్యక్తి జీవన విధానంలో, నిత్య జీవితంలో ఉన్నతమైనటువంటి విధులతో నడయాడుతూ పరమపదమైనటువంటి లలితా పరమేశ్వరి యొక్క సామ్రాజ్యాన్ని, మనం మోక్షంగా చెప్పుకునేటువంటి ఉన్నతిని పొందేటువంటి క్రమాన్నే శ్రీక్రమం అంటారు. ఇక ముఖ్యంగా శ్రీక్రమానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేటప్పుడు శ్రీక్రమానికి సంబంధించిన కొంత వివరం తెలుసుకోవాలి. శ్రీక్రమంలోకి ఎవరెవరు ప్రవేశించవచ్చు, ప్రవేశించడం వల్ల ఏ రకమైనటువంటి మనం ప్రతిఫలాలు లేదా ఫలితాలు పొందవచ్చు, ఇటువంటి అంశాల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. శ్రీక్రమం అనేది ఇహపర సౌఖ్యాలు రెండూ కూడా ప్రసాదిస్తుంది అని మీకు తెలియజేశాను. ఇక ఇహంలో ధర్మబద్ధమైనటువంటి వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటిని సుగమనం చేసుకుంటూ అంత్యమునందు సన్మార్గ దిశగా మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని శ్రీక్రమం కల్పిస్తుంది. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, వ్యక్తి యొక్క స్థితిని వృద్ధిపరుచుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా శ్రీక్రమంలో ప్రస్తావించబడుతుంది. శ్రీక్రమ విధులు అభ్యసించేటప్పుడు సాధకుడు కేవలం పరదేవత యందే మనసు లగ్నం చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు కృషిని సలపి శ్రీక్రమాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. శ్రీక్రమ పూర్తి అంటే పూర్ణదీక్ష ప్రదాతారహణం. పూర్ణదీక్షను పొందడం వేరు, పూర్ణదీక్షను ఇంకొకళ్ళకి ప్రసాదించేటువంటి అధికారాన్ని పొందడం వేరు. పూర్ణదీక్ష ప్రదాతారహణం పొందడం వల్ల శ్రీక్రమానికి సంబంధించిన ప్రతి మంత్రము మీద ఆచరించేటువంటి అధికారం సాధకుడికి వస్తుంది. అలా పూర్ణదీక్ష పొందినటువంటి వ్యక్తిని ఆనందనాథ అని సంబోధిస్తారు. మనం చాలామంది పేర్లు చూస్తే చివరిలో ఆనందనాథ అని ఉంటాయి. అంటే వారు శ్రీక్రమంలో పూర్ణదీక్షను పూర్తి చేశారు అని అర్థం. వాళ్ళల్లో ఎవరైతే దీక్ష ప్రదాతార్హణం పొందిన వారు ఉంటారో వారు వారిని ఆశ్రయించినటువంటి మరొకరిని పూర్ణదీక్షాపరులను చేయగలుగుతారు. రోజువారీ జీవనంలో కూడా మనం ఆచరించేటువంటి చిన్న చిన్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మెరుగైనటువంటి జీవన శైలికి ఊతాన్నిస్తాయి, మనకి కల్పిస్తాయి. కాబట్టి మనం ఆచరించేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వినియోగం, అవి ఎలా ఆవిర్భవించాయి, వాటిని సృష్టించినటువంటి ఋషి ఎవరు, వాటి న్యాసాలు ఏ విధంగా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే
మనం మంత్రానికి సంబంధించిన సాధనా క్రమంలోకి ప్రవేశించాలి. ఇక ఈ విషయాలన్నిటి గురించి కూడా వేదసారం అనేటువంటి ఈ కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి శ్రీక్రమం, మిగుల ఉత్తమమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి క్రమమైనటువంటి ఈ విధానాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రీక్రమంలో వరుస విధి అంటే వరుస క్రమం ఏదైనా ఉందా అనే సందేహం మనకు కలగచ్చు. మనకి లౌకికమైనటువంటి విద్యాభ్యాసం చేసినప్పుడు పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమం, అటు పైన విద్యాక్రమాలు ఎలాగైతే చెప్పబడి ఉన్నాయో శ్రీక్రమంలో కూడా సర్వోన్నతమైనటువంటి విధులు ఆచరించడానికి పూర్వం విద్యలకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి విషయాలు మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆచరణకి వీటన్నిటినీ ఆపాదించే దిశగా కొన్ని విధులు చెప్పబడి ఉన్నాయి. వాటినే పూర్వ విద్యాక్రమాలు అంటారు. తొలుత ఒక వ్యక్తి 100 కేజీల బరువును పైకి లేవదీయాలి అనేది అతగాడి యొక్క ఆలోచన అయితే, ఒకవేళ బహుశా అతగాడు ఒక వ్యాయామశాలకు వెళ్ళి 100 కేజీలని ఒకే సమయంలో అంటే మొదటి రోజునే ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఔత్సుకత చేత ఆ రోజున బహుశా ఆ వ్యక్తి ఆ బరువును ఎత్తగలుగుతాడేమో. కానీ మరుసటి రోజు లగాయతూ ఆ వ్యక్తికి ఈ బరువును ఎత్తేటువంటి అవకాశం ఉండదు, ఎత్తలేడు కూడా. ఆ వ్యక్తి 100 కేజీల బరువును ఎత్తాలి అనేది అతడి యొక్క తాపత్రయం అయితే అతడికి నేర్పేవాడు చెప్తాడు, తొలి రోజున ఒక 5 కేజీల బరువును ఎత్తండి, ఒక వారం రోజులు కొనసాగిన తర్వాత 10 కేజీల్లోకి రండి. అలా కొద్ది కాలం పాటు క్రమక్రమంగా మీరు బరువును ఎత్తడం మీరు శిక్షణగా ఆచరిస్తూ ఉంటే కనుక కొద్ది కాలానికి మీరు అనుకున్నటువంటి 100 కేజీల బరువుని కూడా సునాయాసంగా ఎత్తగలుగుతారని చెప్తాడు. ఇందులో అర్థం ఏంటంటే శ్రీక్రమంలో పెద్ద పెద్ద విద్యల గురించి అభివర్ణన ఉంది. కాలమాన అనుసారంగా మనకు ఏదైనా సమస్య వస్తే కనుక ఫలానా మంత్రాన్ని ఎంచుకుంటే మనకి ఫలానా సమస్య తీరిపోతుందని చెప్పారని పూర్వ విద్యాక్రమాలు అంటే కనీసమైనటువంటి శాస్త్రజ్ఞానం తెలియకుండా పెద్ద పెద్ద మహామంత్రాలను ఎంచుకుని సాధన చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఇక నిజంగానే ఆ మంత్రము మీద అభీష్టం ఉంటే కనుక ఇందాక చెప్పినట్టుగా పూర్వ విద్యాక్రమం మహాగణపతి లగాయతు, మహాగణపతి, బాల, సుబ్రహ్మణ్యం కనీసంగా వీటిని పూర్వ విద్యాక్రమంలో మనం గ్రహించి పురస్చరణ చేసిన వాళ్ళమే ఉండాలి. తర్వాత ఉత్తర విద్యాక్రమం. ఉత్తర విద్యాక్రమం అంటే పూర్వ విద్యాక్రమం కన్నా పెద్దది. మన లౌకికమైన భాషలో చెప్పాలంటే సెకండరీ ఎడ్యుకేషన్ అన్నమాట. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మనం ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే ఉత్తర విద్యాక్రమం. ఇందులో చండి, శూలిని, నకులి ఇలాంటి విద్యాక్రమాలు ఉంటాయి. ఇవి బ్రహ్మ విద్యాసారాన్ని ప్రసాదిస్తాయి. తొలుత మనం ఆచరించినటువంటి ప్రాథమికమైనటువంటి విద్య అని చెప్పుకున్నాం కదా, పూర్వ విద్యాక్రమం. అందులో శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ కూడా ప్రస్తావించబడతాయి. ఆ సాధనా క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా చేసినా కూడా వాటి నుంచి ప్రతికూలమైన వాతావరణం ఏమీ రాదు, ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నాడు కాబట్టి. పెద్ద విద్యల్లోకి వెళ్ళేటప్పటికీ శాస్త్రజ్ఞానం పూర్తిగా తెలియకుండా ఎలా ఆచరించాలో తెలియకుండా బృహత్ విద్యారాజాలను ఎంచుకుంటే కనుక వాటిని మనం ఆచరించేటప్పుడు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా పరిగణలోకి వస్తాయి. తద్వారా అది మనం చేసేటువంటి సాధన మీద ప్రభావం చూపిస్తుంది. అలా చూపించకుండా ఉండాలంటే పూర్వ విద్యాక్రమాన్ని మొట్టమొదట చెప్పుకోవాలి. పూర్వ విద్యాక్రమం అయిన తర్వాత ఉత్తర విద్యాక్రమం. ఉత్తర విద్యాక్రమంలో కూడా కనీసంగా 3 మంత్రాలను పురస్చరణ గావించాలి. అది గావించిన తర్వాత మనకి విద్యను నేర్పేటువంటి ప్రతి గురువుకి కూడా ఒక కులధర్మం అనేది ఉంటుంది. కులధర్మం అంటే పరంపర అంటాం కదా మనం, అదనమాట. ఆ పరంపరలో ఈ కులధర్మంలోకి ప్రవేశింపజేసేటువంటి పాదుకాంత దీక్ష అని ఉంటుంది. అది లగాయతూ ఈ గురువు దగ్గర చదువుకునేటువంటి శిష్యుడు ఆ కులధర్మంలోకి ప్రవేశిస్తాడు. ఒకవేళ పూర్వ విద్యాక్రమంలో 3 విద్యలు, ఉత్తర విద్యాక్రమంలో ఇంకో 3 విద్యలు చెప్పుకున్న తర్వాత బహుశా గురువు గారి యొక్క స్థితి కానీ శిష్యుడి యొక్క స్థితి కానీ వీళ్ళు ఉభయుల మధ్యన ఉండేటువంటి సమన్వయం సరిగ్గా లేకపోతే కనుక శిష్యుడు ఆ విభాగం నుంచి బయటికి వచ్చిన కులధర్మానికి కానీ శిష్యుడికి కానీ ఏ ఇబ్బంది ఉండదు. పాదుకాంతం చెప్పుకున్న తర్వాత కులధర్మంలోకి ప్రవేశించిన తర్వాత మరలా ఇంకో కులధర్మంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు.
అందుచేతనే పూర్వ విద్యాక్రమంలో, ఉత్తర విద్యాక్రమంలో పాదుకాంతం గ్రహించడానికి పూర్వమే శిష్యుడు కులధర్మం గురించి పూర్తిగా తెలుసుకున్నవాడై ఉండాలి. ఇక అందులోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు మహావిద్యాక్రమాలలోకి వెళతాం. కేవలం దశ మహావిద్యలని మనం చెప్తాం కదా, అవి మాత్రమే కాకుండా మహావిద్యాక్రమాలు చాలా ఉన్నాయి. అవి 64 స్వరూపాలు, 64 స్వరూపాలలో మహావిద్యాక్రమాలు ఉన్నాయి. ఈ మహావిద్యాక్రమాలలో తొలుత 3 మాత్రం గురువుగారు సూచించిన విధంగా గ్రహించాలి. తర్వాత ఇచ్ఛా విద్యలకు అవకాశం ఇస్తారు. ఇచ్ఛా విద్య అంటే నాకు ఫలానా అమ్మవారంటే ఇష్టం అండి, ఆ మంత్రాన్ని గ్రహించాలనుకుంటున్నాను, మీరు నాకు ప్రసాదించండి అని చెప్పేసి గురువుగారిని అడిగి తీసుకోవచ్చు. ఇందాక చెప్పిన పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమాలలో కూడా ఇచ్ఛా విద్యలు ఉంటాయి. ఇందులో ఒక చిన్న లోతు మనం గమనించాలి. మనంతటా మనం గురువుగారిని అడిగి నాకు చండీ అంటే ఇష్టం అండి, చండీ మంత్రాన్ని నాకు ప్రసాదించండి అని అడిగితే గురువుగారు దాన్ని ప్రసాదిస్తే కనుక ఆ మంత్రానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆచరించాలి. అదీ కాకుండా ఏ చిన్న పొరపాటు చేసినా కూడా అది ఇచ్ఛా విద్య కాబట్టి, మనం కావాలని గ్రహించినటువంటి విద్యాక్రమం కాబట్టి దానికి సంబంధించిన సంపూర్ణమైన బాధ్యత అంతా కూడా గ్రహించిన వాడే తీసుకుంటాడు. ఒకవేళ గురువుగారు శిష్యుడిని గమనిస్తూ ఆ శిష్యుడికి ఆ సమయంలో ఎలాంటి మంత్రాన్ని ప్రసాదిస్తే బాగుంటుందో అని ఆలోచించుకుని ప్రసాదించినటువంటి మంత్రాలు అయితే కనుక చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా కులధర్మ సూత్ర సార అనుసారంగా ఆ శిష్యుడికి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే గురువుగారు శిష్యుడికి మంత్ర ప్రదానం చేస్తాడు. మనం ఒక గురువుని ఆశ్రయించి ఒక మంత్రాన్ని గ్రహించాలనుకున్నప్పుడు మొట్టమొదట ఆ విద్య ఆ గురువు దగ్గర ఎలా శోభిల్లుందో తెలుసుకోవాలి. గురువుగారు ఆ మంత్రాన్ని గతంలో ఆచరించారా అంటే, ఈ సందేహం దేనికి అంటే పూర్ణ దీక్ష పొందినటువంటి వ్యక్తి లేదా పూర్ణ దీక్ష ప్రదాతార్హణం పొందినటువంటి వ్యక్తి సమస్తమైనటువంటి ఆమనాయ మంత్రాల మీద కూడా ఆచరణ అధికారాన్ని పొంది ఉంటాడు అని. అధికారం మంత్రాల మీద కాదు, మంత్రాన్ని సాధన చేయడం మీద ఆ వ్యక్తికి అధికారం ఉంటుంది. అలాంటి వ్యక్తి శ్రీక్రమం చెప్పుకునేటువంటి మార్గంలో ఒకవేళ పూర్వ విద్యాక్రమంలో ఒక 3ో 4ో చెప్పుకున్నారు, కానీ శిష్యుడు అడిగినటువంటి మంత్రం ఆయన గతంలో సాధన చేసినది కాదు. అప్పుడు శిష్యుడికి ఆ మంత్రాన్ని ప్రసాదించవచ్చా అంటే నిస్సందేహంగా ప్రసాదించవచ్చు. కానీ గురువు దానికి పూర్వం నవరాత్రాధిక వ్రతం ఆ మంత్రం గురించి ఆచరించాలి మొట్టమొదట. ఎందుకంటే గతంలో పూర్వ విద్యాక్రమంలో గురువుగారు ఆ మంత్రాన్ని ప్రేరణ చేయకపోతే కనుక శిష్యుడు అభీష్టం మేరకు ఆ మంత్రాన్ని శిష్యుడికి ప్రసాదించవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు గురువుగారు నవరాత్రాధిక దీక్ష ఏ మంత్రాన్ని అయితే ప్రసాదించాలనుకుంటున్నారో శిష్యుడికి ఆ మంత్రాన్ని గురువు ముందుగా దీక్ష గావించి తర్వాత శిష్యుడికి ప్రసాదించాలి. తద్వారా మాత్రమే శిష్యుడి దగ్గర శోభిల్లుతుంది. మనకి పూర్ణదీక్షాపరులు సమస్తమైన మంత్రాల మీద ఆరాధన లేదా ఆచరణ అధికారాన్ని పొంది ఉన్నారని చెప్పాను కదా, అది కేవలం వాళ్ళు వ్యక్తిగతంగా ప్రేరణ చేయడానికి మాత్రమే. ఇంకొకరికి ప్రసాదించాలనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు గతంలో పొందినటువంటి మంత్రం అయితే కనుక నిస్సందేహంగా శిష్యుడికి ప్రసాదించవచ్చు. ఒకవేళ గురువు గతంలో ఆచరించినటువంటి మంత్రాన్ని అడిగినా కూడా ఇందాక చెప్పినట్టుగా నవరాత్రాధికమైనటువంటి దీక్ష సలిపి శిష్యుడికి ప్రసాదించవచ్చు. మనం ఏ గురువు దగ్గర మంత్రాన్ని గ్రహిస్తున్నామో ఆ గురువు దగ్గర ఆ మంత్రం ఎలా శోభిల్లుందో మన దగ్గర కూడా అలాగే శోభిల్లుతుంది అని ఇందాక చెప్పాం. మనం ఏ వృక్షం నుంచి అయితే విత్తుని తీసుకొచ్చామో ఆ వృక్షం యొక్క స్థితి ఎలాగుందో ఆ విత్తు యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. గురువు దగ్గర ఆ మంత్రం ఎలా శోభిల్లిందో గురువు దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి బీజం కాబట్టి ఆ బీజం మన దగ్గర ఉన్నా కూడా అలాగే శోభిల్లుతుంది. అందుచేతనే మనం లౌకికమైనటువంటి ధర్మపరమైనటువంటి భోగాలు అనుభవించాలన్నా మోక్షగతి కొరకు ప్రయత్నం చేయాలన్నా మొట్టమొదట ఆ గురువు గతంలో ప్రేరణ చేసినటువంటి విద్యారాజాల వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందారు, మనకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వగలరు అనేటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుని అప్పుడు ఆ వ్యక్తిని ఆశ్రయించి గురుభ్యో నమః అన్నారు. అలా ఒకసారి పిలిచి ఆయన దగ్గర శాస్త్రానికి సంబంధించినటువంటి విధులు మనం గ్రహించి అభ్యాసము సాధన చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా
సమర్థవంతంగా మనం ఎదుర్కొంటూ గురువుగారు సూచించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము మీద, గురువుగారి మీద, మంత్ర అధిష్టాన దేవత మీద సంపూర్ణమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఇవి ఎప్పటికీ కూడా చెదిరిపోకుండా దృఢచిత్తులై ముందుకు వెళితే కనుక శ్రీక్రమంలో ఉన్నతమైనటువంటి ఉత్తర విద్యాక్రమం పైన చెప్పబడినటువంటి మహావిద్యాక్రమాలు అభ్యసించడానికి అర్హులవుతారు. చాలామంది కాలమానానుసారంగా మహావిద్యాక్రమాలని కూడా పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమం చెయ్యని వాళ్ళకు కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. చెప్పాను కదా, మన దగ్గర మన శిశువుని తీసుకెళ్ళి, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళి మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 1 నుంచి 5 దాకా, 6 నుంచి 10వ తరగతి దాకా ఈ విద్యాక్రమాలు ఏమీ నేర్పకుండా వీని వైద్యుని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యం బహుశా మనకే కావచ్చు, లేదా వైద్యుడు అవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యం వాడికి కావచ్చు. వెళ్ళి వైద్య కళాశాలలో కూర్చున్నంత మాత్రాన ఆ విద్య వీడు గ్రహించలేడు. దాంట్లో ఉన్నటువంటి లోతుపాట్లు తెలియవు. పుస్తక జ్ఞానం కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. చాలామంది శాస్త్రాన్ని పుస్తక జ్ఞానంతో ప్రదర్శించడం జరుగుతోంది. మనం పుస్తకంలో చదువుకున్నాం, ఒకవేళ గుండెకి వైద్యం చేయాలనుకున్నాం, పుస్తకంలో రాసి ఉంది గుండెకి ఎలా వైద్యం చేయాలో, అది చదివి ఒక వ్యక్తిని పడుకోబెట్టి మనం వైద్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి యొక్క ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు. ఎందుకంటే అది ఆచరిస్తున్నప్పుడు, ఆ వైద్యం చేస్తున్నప్పుడు బహుశా అది వికటిస్తే కనుక తర్వాత ఏం చెయ్యాలనేటువంటి విషయాన్ని పుస్తకం తెలియజేయదు. కేవలం అనుభవం లేదా మన పైన ఉన్నటువంటి వారు మాత్రమే తెలియజేస్తారు. అందుచేతనే ఏ విద్యకైనా సరే గురువు ఉంటే కనుక ఆ విద్య చాలా చక్కగా శోభిల్లుతుంది. శ్రీక్రమానికి గురువు ఆవశ్యకత ఎంతైనా ఉంది. గురువు లేనటువంటి విద్య, అందున శ్రీక్రమం అస్సలు పనికిరాదు. చాలామంది శివాయ గురవే నమః అని చెప్పి మహామంత్రాలను సైతం శివుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ప్రారంభం చేస్తూ ఉంటారు. మనం ఇంటికి కాపలా కాయడానికి ఏదైనా ఒక జీవిని తెచ్చుకుని పెంచుకుందాం అనుకున్నాం. మనకి దాని అవసరం ఎంతవరకు అంటే కాపలా వరకు. మనం ఆ కాపలాకి పనికొచ్చేటువంటి ఒక శునకాన్ని తీసుకొచ్చి పెంచుకుంటే సరిపోతుంది. ఉదాహరణ మీరు లోతుగా గమనిస్తే నా సూక్ష్మం అంటే నేను చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి సూక్ష్మం మీకు అర్థం అవుతుంది. ఓ వ్యక్తి అన్నాడు, ఎందుకయ్యా నేను సింహం పిల్లని స్థానం తీసుకెళ్ళి పెంచుకో అని చెప్పాడు. సింహం పిల్ల, శునకం పిల్ల రెండూ చిన్నతనంలో ఒకేలా ఉంటాయి. బహుశా రెండూ కూడా పాలే తాగుతాయి. అంతే కదా వాటి పోషణ అని చెప్పేసి మనం శునకాన్ని పెంచుకునేటువంటి ప్రదేశం కావచ్చు, స్థితి కావచ్చు, వాటిల్లో సింహం పిల్లని పెంచుకోవడం మొదలు పెడితే కొంతకాలానికి దాని యొక్క నిజస్వరూపం నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటుంది. ఆ రోజున దాన్ని పోషించడం చాలా కష్టం అయిపోతుంది. సింహమే స్వారీ చేస్తే చాలా గొప్ప పేరే వస్తుంది, గొప్ప ఖ్యాతే ఉంటుంది, అందరూ భయపడతారు కూడా. కానీ ఇంటికి కాపలా కాయడానికి సింహం అవసరం లేదు. అలాగే లౌకికమైనటువంటి జీవితంలో మనం ఉన్నతత్వాన్ని పొందాలి అంటే కనుక దానికి సంబంధించి ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఆచరించుకోవడానికి ఆమోదయోగ్యమైనటువంటివి, మనకి సరిపడేటువంటి మంత్ర విధులు ఉంటాయో వాటిని గ్రహిస్తే సరిపోతుంది. కానీ ఎవరో చెప్తా అన్నారని చెప్పేసి కాళీ ప్రకరణాలు, భైరవ ప్రకరణాలు ఇలాంటివి చెప్పుకోవడం వల్ల అక్కడ మనకి శునక స్థానంలోకి సింహాన్ని పెంచుకున్నట్టే ఉంటుంది. తర్వాత వాటి పోషణ చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని గ్రహించే ముందు మంత్రానికి సంబంధించిన సాంగోపాంగ వివరం అంతా కూడా తెలుసుకుని ఉండాలి. ఒకవేళ వికటిస్తే మనం ఏం చేస్తే మరలా దాని నుంచి బయటికి రాగలం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసేటువంటి గురువు యొక్క పర్యవేక్షణ మనకు చాలా అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శాస్త్రంలోకి ప్రవేశించాలి. ఇదంతా కూడా మంత్రశాస్త్రం అనేది వేద అంతర్గతం. ఎలా కుదురుతుందండి, అది ఇది ఒకటే కదా, అందులోంచి గ్రహించిందే కదా అనుకోవచ్చు. పాల నుంచి వెన్న వస్తుంది, వెన్న నెయ్యిగా రూపాంతరం చెందుతుంది మనం మారిస్తే కనుక. ఒక హోమం చేయాలి, పాలు ఉన్నాయి మన దగ్గర, నెయ్యి లేదు, ఇందులోంచే కదా మనకి నెయ్యి వస్తుందని చెప్పేసి పాలు మనం హోమగుండంలో పోయలేం. దాన్ని రూపాంతరం చెందిస్తేనే నెయ్యిగా మారుతుంది. నెయ్యి మాత్రమే హవనానికి ఆమోదయోగ్యం. అలాగే మనకి నిజ జీవితంలో మనకి ప్రాప్తించేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి మనం యావత్ వేదాన్ని కూడా జీవనానికి ఆపాదించక్కర్లేదు. ఆ సమస్యని బట్టి
మనం వేద అంతర్గతమైనటువంటి శాస్త్రం తెలియజేసినటువంటి విధులు ఆచరిస్తే సరిపోతుంది. ఆ విధుల్లో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఇక మీదట వేదసారం కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్ర విధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రామాణికంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆచమన విధిలగాగతు ఆసన విధులు. ఒక వ్యక్తి న్యాసాలు ఆచరించేటప్పుడు ప్రాకృతికమైనటువంటి శక్తిని శరీరానికి ఎలా ఆపాదించుకోవాలి, మనం న్యాసాలు చేస్తున్నప్పుడు చాలా కాలం నుంచి దొర్లుతున్నటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉదహరించి మీ అందరికీ కూడా మంత్రశాస్త్రపరమైనటువంటి జ్ఞానాన్ని పంచేటువంటి ప్రయత్నం చేస్తాం. శాస్త్రసమ్మతమైన విధులు ఆమనాయ ప్రోక్తాలు. ఇందాక చెప్పాను, ఆమనాయం అంటే శ్రీక్రమంలో 5 ఉపశాఖలు అనుకోండి. ఒక్కో శాఖలో ఒక్కో విధికి సంబంధించినటువంటి అనేకమైన మంత్రాలు ఉంటాయి. మనం ఆచరించేటువంటి ప్రతి మంత్రము కూడా ఈ ఆమనాయం నుంచి వచ్చింది. అందుచేతను ఆమనాయపూర్వకమైనటువంటి ఈ మంత్రాల సమ్మేళనం ఏదైతే ఉందో దీన్నంతటినీ కలిపి శ్రీక్రమం అని సంబోధిస్తారు. తర్వాత కార్యక్రమంలో కొందరు గురువు లేకుండా మంత్రగ్రహణ చేస్తూ ఉంటారు కదా, అది సమ్మతమైన అలాంటి విధుల వల్ల మనం గ్రహించినటువంటి మంత్రానికి ఆ చైతన్యం ఆపాదించబడుతుందా? గురువు ద్వారా గ్రహించినటువంటి మంత్రానికి, గురువు లేకుండా ఆచరించేటువంటి మంత్రానికి మధ్యన ఉండే వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ కూడా జగన్మాత పరమేశ్వరి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.